సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. బీఆర్ఎస్ ను పడగొట్టాలన్న లక్ష్యంతో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేసేందుకు కాళేశ్వరాన్ని పడగొట్టాలని సీఎం రేవంత్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. సీఎం హోదాలో రేవంత్ చేసిన వ్యాఖ్యలను చూస్తే ప్రజల్లోని ఇవే అనుమానాలు కలుగుతున్నాయన్నారు హరీష్ రావు. 100 ఏళ్ల దూరదృష్టితో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో కేసీఆర్ కు మంచి పేరు వచ్చిందని, అందుకే ఆయన పేరును బద్నాం చేసేందుకు రేవంత్ కుట్ర చేస్తున్నారని విమర్శించారు. ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ను పడగొట్టాలంటే ఈ కాళేశ్వరంను పడగొట్టాలనేటువంటి ఒక కుటిల ప్రయత్నం రేవంత్ రెడ్డి గారిలో కనబడతా ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి 2 మాటలు గుర్తు చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఆయన గతంలో ప్రగతి భవన్ను బాంబులు పెట్టి పేల్చేయాలని కూడా మాట్లాడినాడు. అసెంబ్లీలో ఏమన్నాడు, కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తాను కూడా అసెంబ్లీలోనే ఒక ముఖ్యమంత్రిగా ఆయన మాట్లాడినాడు. అటువంటి వ్యక్తి దేనికైనా ఒడిగొట్టాడనేటువంటి అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తా అన్నటువంటి ముఖ్యమంత్రి గారు రేపు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కేసీఆర్ కట్టినటువంటి ఒక ఇంజనీరింగ్ మార్వల్. ఇవాళ తెలంగాణకు లైఫ్ లైన్. తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన ఎంతో దూరదృష్టితో రేపటి హైదరాబాద్ అవసరాలను, తెలంగాణ సాగునీటి, తాగునీటి, పారిశ్రామిక అవసరాలను దృష్టిలో పెట్టుకొని మరి ఒక 100 ఏళ్లకు దూరపు చూపుతోని ఇవాళ కేసీఆర్ గారు కాళేశ్వరాన్ని నిర్మించారు. కానీ ఆయన ఏంటంటే దీంతో ఆయనకు మంచి పేరు వచ్చింది, ఆయన ఆనవాళ్ళు లేకుండా చేయాలనేటువంటి కుట్రలు చేస్తున్నారనేటువంటి అనుమానాలు ఇవాళ రాష్ట్ర ప్రజల్లో కలుగుతూ ఉన్నాయి. అందువల్ల మీరు తక్షణమే